చాలా ట్విస్ట్లు క్లైమాక్స్లో వచ్చేసింది. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు చాలా బాగుంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా సూపర్ ట్విస్ట్ ఉన్నది. కంప్లీట్లీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, డైలాగ్స్, లవ్ స్టోరీ అంతా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ క్లీన్ లవ్ స్టోరీ, ఎక్సలెంట్ లవ్ మేకింగ్, గౌతమ్ మీనన్ బాగా తీశారు. సెకండ్ హాఫ్ యాక్షన్ చాలా బాగుంది. సస్పెన్స్ సూపర్గా మెయింటైన్ చేశాడు. ఎవ్రీ ఫ్రేమ్ వాచబుల్, ఎక్సలెంట్ మూవీ. Suspense thriller. It's obviously Gautam Vasudeva Menon. Very nice movie to watch. Guys, please do not give wrong reviews. Thank you. వెళ్ళిపోమకే సాంగ్ ఇస్ ద పీక్. అసలు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఇట్స్ ఆసమ్. చాలా బాగుంది. గౌతమ్ టేకింగ్ సూపర్. ఆ సాంగ్ టైం అయితే అవసరం. అసలు అది చూసినప్పుడు మాత్రం అందరూ ఒకేసారి కేక. ఇట్స్ సూపర్ టైం. హైలైట్స్ వచ్చేసి గౌతమ్ టేకింగ్ అంతే, ఇంకేం లేదు. ఇంకా చూడడానికి వెళ్ళాల్సింది గౌతమ్ టేకింగ్. సెకండ్ హాఫ్ అయితే అవసరం. ఇంకా నాగ చైతన్య సూపర్. ఇంకా తెలుగు వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటే బాగుండేది. ఒక నాగ చైతన్య తప్ప తెలుగు వారు ఎవరూ లేరు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం అక్కినే నామ సంవత్సరం అనొచ్చు. సూపర్ హిట్ ఉంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సన్నివేశాలు కానీ, ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ ట్రాక్ కానీ ఎక్సలెంట్ ఉంది. మరోసారి గౌతమ్ మీనన్ తన మ్యాజిక్ చూపించాడు. చాలా బాగుంది. మ్యాడ్ అన్న మస్తు ఉంది. మొత్తం నైట్ కల్లా రికార్డ్స్ అన్ని బద్దలైపోవాలి అంతే. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చైతన్య. హీఈస్ నో మోర్ ఎ లవర్ బాయ్. ఈ సినిమా నుంచి నెక్స్ట్ టైం నుంచి ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అన్ మాస్ రోల్స్. హీ హ్యాస్ సమ్ మాస్ పల్స్. హీఈస్ నాట్ ఎ లవర్ బాయ్. బాగుంది, సూపర్. గౌతమ్ మీనన్ చేసిన డిజైన్లో నాగ చైతన్య కరెక్ట్గా యాప్ట్ అయ్యాడు. బాగుంది, సూపర్. చాలా బాగుంది. గౌతమ్ మీనన్, నాగ చైతన్య చాలా బాగుంది. మినిమం 5 times కూడా 5 times. సూపర్. క్లాసిక్. బాగుంది మూవీ. బాగుంది. చాలా బాగుంది. సూపర్. ఇట్స్ ఆసమ్. సూపర్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన మెనన్ గారు ఉన్నారు కదా, మెనన్ గారు, నాగ చైతన్య అండ్ హిజ్ ఫ్రెండ్ మహేష్ అని తన క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంది. ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్, సూపర్, అమేజింగ్. చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. బాబా సైకిల్ యాక్షన్ బాగుంది. ఓవరాల్గా మ్యూజిక్ బాగుంది. నాగ చైతన్య అంటే కొన్ని సీన్స్లో సమంత గుర్తొచ్చింది. హీరోయిన్ లుక్స్ లైక్ కొన్ని సీన్స్లో సమంతలా ఉంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడనగానే అందరూ అవాక్ అయ్యారు. పెద్ద ఫంక్షన్లు, చివరికి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కే డుమ్మా కొట్టే పవన్ సప్తగిరి సినిమా ఫంక్షన్ కి రావడం వెనుక రీజన్ తెలియక తికమక పడ్డారు. అయితే ఆడియో ఫంక్షన్ కి పవన్ రాగానే సాంప్రదాయబద్ధంగా కలసంతో ఆహ్వానించడంతో పవన్ మరింతగా ఇంప్రెస్ అయ్యాడు.